Please subscribe to our YouTube channel. Like and share this video. ప్రథమం శైలపుత్రీతి 9 రోజులకు 9 రూపాలు చెప్పారు. ప్రథమం మొట్టమొదటి రోజు శైలపుత్రి, ఆమెనే పార్వతి, బాల అని ఇలా అనేక విధాల నామధేయాలతో చూస్తున్నారు. ఏమైనా ప్రథమం శైలపుత్రి. శైలపుత్రి అంటే శైలాధిరాజ తనయ, హిమాలయ పుత్రిక, ఆమె హిమవంతుని యొక్క పుత్రిక. ఇది మొదటి అవతారం. ఆ కాచిత్ హిమాలయ సుత తన్వి అని చెప్పాడు సప్తశతిలో. ఆ హిమాచల సుత ఆమె నల్లగా ఉన్నది, ఆమె మొత్తము తన తేజస్సు చేత హిమాలయములనంతా భాసమానము చేసింది అని వర్ణించాడు. అందువల్ల మొట్టమొదటి అవతారము శైలజ అన్నారు. ప్రథమం శైలపుత్రీతి. ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే ఏమిటి? బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి. సా బ్రహ్మయందు సంచరించేటువంటి తల్లి. ఆమె ఎవరు? గాయత్రి, సావిత్రి అన్నారు. గాయత్రి స్వరూపము, సావిత్రి స్వరూపము, సరస్వతి స్వరూపము. ఆమె బ్రహ్మచారిణి అన్నాడు. ఈమె రెండవ రోజు రూపముగా అంటే ఏం చెయ్యొచ్చు? రెండవ రోజు బ్రహ్మచారిణి అని ఒక దేవాలయంలో చెయ్యొచ్చు. ఏ శ్రీశైలంలోనో, ఏ కనకదుర్గా దేవాలయంలోనో ఆమె గాయత్రి. ఈరోజు గాయత్రి అలంకారము అనవచ్చు. ఏమిటండి, అక్కడ గాయత్రి అని ఉన్నది, ఇక్కడ బ్రహ్మచారిణి అని ఉన్నది, ఇంకొక చోట సావిత్రి అని ఉన్నదే, ఎలాగా అని మనం అనుకోవలసిన పని లేదు. ఆ రూపమునకే వేరు వేరు పేర్లతో చూస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపము, బ్రహ్మకు దగ్గరగా ఉన్నటువంటి రూపము. అందువల్ల ద్వితీయం బ్రహ్మచారిణి. తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. చంద్రఘంటాదేవి అని ఒక విశేషమైన రూపం. ఈమెను మూడవ రోజు తృతీయ స్వరూపిణిగా, తృతీయ దినస్వరూపిణిగా ఈమె పూజింపబడుతూ ఉన్నది. తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండం అంటే అర్థం ఏమిటంటే గుమ్మడికాయ అని అర్థం. ఈ గుమ్మడికాయ దేనికి స్వరూపము? శాఖ పాక స్వరూపిణి అమ్మవారు. లోకములో మనకు కాసి మనమందరము తిని ఆరోగ్యమును ఆయుస్సును పెంచుకునేటువంటి శాఖ పాకములన్నీ ఏమిటి? వాటికి గుమ్మడికాయయే మూలం. గుమ్మడికాయ బ్రహ్మాండమునకు సంకేతం. కూష్మాండే బహుబీజాని బ్రహ్మణ నిర్మితం తథా అన్నాడు. ఈ బ్రహ్మాండము, కూష్మాండ దానము, ఒక గుమ్మడికాయ దానం చేస్తే బ్రహ్మాండమును దానం చేసినంత పుణ్యం అయ్యా అన్నారు మన ధర్మశాస్త్రంలో. అందువల్ల ఈ కూష్మాండము అంటే అంత పెద్ద గుమ్మడికాయ ఉండగా అందులో సొర్రకాయ, బీరకాయ, ఇంకా ఏ కాయలైనా అంతర్భూతం అవుతాయి. ఆకుకూరలు, కాయగూరలు అన్నింటి కూడా శాకములు. అందుకని కూష్మాండము అన్నారు. ఈ కూష్మాండమే 4వ రోజు శాకపాక స్వరూపిణిగా, కూష్మాండాదేవిగా అమ్మవారు పూజింపబడుతుంది. ఒక్కొక్క చోట అన్నపూర్ణాదేవి అని అలంకారం చేస్తారు. శాకపాక స్వరూపిణే కదా అన్నస్వరూపిణి, ఆమె కదా అన్నపూర్ణాదేవి. అందువల్ల ఇక్కడ అన్నపూర్ణ అన్నారండి, అక్కడ కూష్మాండాదేవి అన్నారండి అని మనం అనుకోవలసిన పని లేదు. మొత్తం ఆమె యొక్క స్వరూపమే, అన్నపూర్ణాదేవి యొక్క రూపమే కూష్మాండాదేవి. చతుర్థం కూష్మాండ స్వరూపమైనటువంటి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. పంచమం స్కందమాతేతి. స్కంద, స్కంధ అని ఒత్తరాదు. స్కంధములు అంటే భుజములు, స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల స్కంధుడు అని ఒత్తు పెట్టరాదు పొరపాటుగా కూడా. స్కందుడు ఆయన. స్కంద అంటే కుమారస్వామి. స్కందమాత అంటే కౌమారీ స్వరూపము ఆమె. కుమార స్వరూపముగా స్కందమాతగా 5వ రోజు పూజింపబడుతూ ఉన్నది. ఈ స్కందమాతనే కౌమారీదేవి, కుమారీదేవి అని ఇతర చోట్ల అలంకారములు చేయవచ్చు ఒక నెమలి వాహనము పెట్టి. ఎందుకంటే కుమారస్వామి యొక్క వాహనము నెమలి. ఆయన యొక్క ఆయుధము ఏమిటి అంటే శక్తి. ఆ శక్తి అనే ఆయుధమును ధరించాడు ఆయన. ఏక శూలం ఉంటుంది, ఏకశూలముగా ఉన్నదాన్ని శక్తి అన్నాడు. ఆయన శక్తిధరుడు కుమారస్వామి. ఆయన సర్వ మంత్రాలకు అధిష్టానమూర్తి. ఆయనకు గురువు మళ్ళీ గణపతి.
అందువల్ల గుహ అన్నారు ఆయన్ని. అటువంటి ఆ స్వరూపముతో కౌమారీదేవిగా, కుమారీదేవిగా, ఆమె స్కందమాతగా ఆ 5వ రోజు పూజింపబడుతూ ఉన్నది. ఇంకా 6వ రోజు షష్ఠం కాత్యాయనీతి చ, కాత్యాయనీదేవిగా ఆమె మళ్ళీ శక్తి స్వరూపిణి కాత్యాయని. కాత్యాయని అంటే పేరేమయ్యా, కతి అయనాని మోక్షస్య అన్నాడు. దానికి అర్థం మహాత్ములు ఏం చెప్పారు? కతి అయనాని మోక్షస్య, మోక్షానికి మార్గములు ఎన్నో చెప్పేటువంటి తల్లియే కాత్యాయని అన్నాడు. ఆమె పేరు కాత్యాయని. అటువంటి కాత్యాయని స్వరూపము 6వది. షష్ఠం కాత్యాయనీతి చ, 7వం కాళరాత్రీతి అన్నారు. కాళరాత్రి అమ్మవారు 7, 8, 9 రూపాలు చూడండి. 7వం అంటే 7వ రోజు. 7వ రోజు సప్తమి అన్నారు. దాన్ని మూలా నక్షత్రయుక్తమైన సరస్వతి అన్నారు. సరస్వతి, తెల్లని సరస్వతి మనందరికీ బాగా తెలుసు. కానీ నీలా సరస్వతి, శ్యామలా సరస్వతి, లఘుశ్యామల, శుకశ్యామల, బృహత్ శ్యామల, ఇలా అనేక విధములుగా రాజశ్యామల. అమ్మవారి శ్యామల అంటే సరస్వతి దేవి. శ్యామం అంటే నలుపు. ఆ నలుపు కారు నలుపు కాదు, ఒక విధమైన మేఘము వంటి నలుపు. అందువల్ల 7వం కాళరాత్రి. ఆ కాళరాత్రి దేవి ఎవరయ్యా అంటే సరస్వతి స్వరూపం, జ్ఞానస్వరూపం. అజ్ఞానమనే చీకటిని పోగొట్టేటువంటి తల్లి 7వం కాళరాత్రిది. మహాగౌరీది చ 8వం. మహాగౌరీదేవి ఉన్నది. ఆ గౌరీదేవి ఏమిటంటే 8వం అన్నాడు. దానినే మనం మహిషాసురమర్దిని అని అనేక విధముల అలంకారములు చేసుకుంటూ ఉన్నాం. ఆమె మహాగౌరీదేవి అంటే పూర్ణస్వరూపం. అందుకని ఆమె శుంభ నిశుంభ మర్దిని అయినటువంటి సరస్వతి, చండముండ మర్దని అయినటువంటి, తర్వాత రక్తబీజుణ్ణి ఆమె నాలుకతో సంహరించిన రక్తబీజుని యొక్క రక్తములను నాలుకతో జుర్రుకొన్నటువంటి తల్లి యా రక్తబీజాసిని అన్నారు. అటువంటి తల్లి ఆమె మహాగౌరీతి చ 8వం. 9వం సిద్ధిదా ప్రోక్త. 9వ రూపము దుర్గాదేవి యొక్క రూపం ఏమిటయ్యా? 9వది అంటే సిద్ధిదా అన్నాడు. సిద్ధిని ప్రసాదించేటువంటి తల్లి. సిద్ధి అంటే ఏమిటయ్యా? లోకములో అంతా కార్యసిద్ధి. నువ్వు ఏ కార్యమును తలపెట్టినా జయమును ప్రసాదించేటువంటి తల్లి. అమ్మవారికి ఎర్రనితనము, రజస్సు, తమస్సు, సత్వము అన్నీ ఆమె. అన్ని వర్ణములు ఆమెయే. సరస్వతి అంటే తెల్లని వస్త్రాలు కడతారు. అలాగే దుర్గా అంటే ఎర్రని వస్త్రాలు కడతారు. 9 రోజులు. 10వ రోజు అపరాజితాదేవి అన్నారు. చాలా విశేషం ఈ 10వ రోజు. Please subscribe to our YouTube channel. Like and share this video.